కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు 75.01% పోలింగ్ నమోదైంది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా 883 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువాయూర్ దేవస్థానం పాఠశాలలో కేంద్ర మంత్రి సురేష్ గోపి ఓటు వేశారు. ఎర్నాకులంలోని కేసరి ప్రభుత్వ కళాశాలలో ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అభ్యర్థి విడి సతీశన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి బీజేపీ నెమాం స్థానం అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖరన్ తిరువనంతపురంలో ఓటు వేశారు. తిరువనంతపురంలోనే సినీ నటుడు మోహన్ లాల్ ఓటు వేశారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎర్నాకులంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్ల కోసం 30,495 పోలింగ్ కేంద్రాలను ఈసీ అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు 1,46,000 మంది అధికారులు, 76,000 మంది పోలీసులు, కేంద్ర బలగాలు విధులు నిర్వర్తించారు.